హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. మనము ఈరోజు మ్యాక్డీ గురించి పూర్తిగా అంటే మ్యాక్డీని ఎలా వాడాలి, ఆల్రెడీ నేను 21 EMA మ్యాక్డీ ప్లస్ RSI ఒక వీడియో చేశాను కదా, అది ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు అలా కాకుండా మ్యాక్డీని కంప్లీట్గా అంటే మ్యాక్డీ గురించి మనకు ఆల్రెడీ చాలా వీడియోస్లో ఉన్నాయి, ఈవెన్ తెలుగు వారు చేశారు, హిందీ ఛానల్స్లో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉంది. కానీ కొన్ని పాయింట్స్ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ని ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ పాయింట్స్ మీకు మ్యాక్డీ ద్వారా ఎలా యూజ్ అవుతుంది, ఎప్పుడు మ్యాక్డీ తోటి మనకంటే ఒక పొజిషనల్ సెటప్ అంటే ట్రెండ్ రివర్సల్ అయిందా లేదా. ఇప్పుడు కొందరు RSI తోటి చెప్తారు ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయిందని, లేకపోతే మూవింగ్ యావరేజ్ తోటి చెప్తుంటాం, 200 మూవింగ్ యావరేజ్ డే హై లో కానీ, ఓకే అంటే డే క్యాండిల్లో, ఇంకా వేరే ఏదైనా ఇతర సబ్జెక్టుని బట్టి మనకు చెప్తూ ఉంటారు కదా. అలా కాకుండా నేను మ్యాక్డీ తోటి కంప్లీట్గా అంటే మనకు డైరెక్షన్ అనేది ఎక్కడి నుంచి చేంజ్ అవుతుంది, ఎలాంటి మూమెంట్ ఉండబోతుంది, ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ అనేది అక్కడ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది, ఇక్కడ సపోర్ట్ని ఎలా ఫేస్ చేస్తుంది, ఓకే. అండ్ మ్యాక్డీ లోపల ఉన్న ఇంకొంచెం అంటే ఇప్పటి వరకు చూసిన వాటిని యాడ్ చేస్తూ మనం ఇంకొంచెం బెటర్గా అండర్స్టాండింగ్ని ఈ విధంగా చేసుకోవచ్చా లేదా అనేది ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మ్యాక్డీ తోటి చూసామంటే మళ్ళీ మనకి మ్యాక్డీ అని టైప్ చేయగానే మనకు బ్రోకర్ యావరేజ్లో మూవింగ్ యావరేజ్ కన్వర్జేషన్ డైవర్జేషన్ అని ఉంటుంది కదా. ఓకే, ఇది రెగ్యులర్ వన్, అదే పెట్టండి, ఇంకేం ఉండదు. అందులోకి వచ్చేసి చేంజెస్ నేను ఎలాంటివి కూడా చేంజ్ చేస్తలేను. ఫాస్ట్ లెంత్ వచ్చేసి 12, స్లో లెంత్ వచ్చేసి 26, ఇది క్లోజ్గా ఉంటుంది. సిగ్నల్ స్మూతింగ్ అనేది ఇంకా మనకు 9 EMA అని ఉంది. ఓకే, ఎలాంటి చేంజెస్ అయితే లేదు. ఇప్పుడు మనం చూసామంటే ఇక్కడ హిస్టోగ్రామ్ అనేది మీకు కొంచెం థిక్నెస్ కావాలనుకుంటే ఇది పెంచుకోవచ్చు కలర్ కోసం. అంటే ఈ హిస్టోగ్రామ్స్ అనేది మనకి థిక్గా కనబడడానికి. ఇది జీరో లైన్ ఉంది కదా, జీరో లైన్ మాత్రం లైన్ పెట్టాను, ఇది కొంచెం థిక్ చేసుకున్నాను నేను. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కొక్క పాయింట్గా. ఈ జీరో లైను మ్యాక్డీ లైన్ అంటే బ్లూ, సిగ్నల్ లైన్ అంటే అది ఆరెంజ్. ఓకే, సిగ్నల్ లైన్ అంటే ఆరెంజ్, ఇదేమో మ్యాక్డీ లైన్, అంతేనా? ఓకే, గుర్తుపెట్టుకోండి, బ్లూ లైన్ అనేది మ్యాక్డీ లైన్, సిగ్నల్ లైన్. సరే, ఇప్పుడు మనకి వాల్యూమ్ ఇండికేటర్ మీరు వాడుతూ ఉంటారు కదా, వాల్యూమ్ వాడకుండా మీరు మ్యాక్డీలో ఈ హిస్టోగ్రామ్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో అవి కూడా ఈ జీరో లెవెల్ కిందికి ఉంటే మనకి ఆ థిక్నెస్ తోటి ఎలా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీట్గా 0.11 కింద ఉంది. ఈ మార్కెట్ అనేది ఫాలో అవుతూ వచ్చింది. ఇక్కడ చూడండి, గ్రీన్ ఉంది, జీరో. ఎప్పుడైతే ఇది కలర్ లోకి మారుతుందో అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ అనేది కొంచెం డౌన్గా అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే మనకు జీరో లెవెల్ నుంచి వెళ్ళి ఇక్కడ ఈ జీరో లైన్ నుంచి వెళ్ళి ఎప్పుడైతే మనకి ఈ హిస్టోగ్రామ్స్ అనేటి మనకి వాల్యూమ్ అంటే ఎక్కడైతే వాల్యూమ్ పెరుగుతుంటూ ఒక్కొక్క లెవెల్ చూసారంటే ప్రీవియస్ లెవెల్స్ కంటే ఒక లెవెల్ పెరుగుతూ ఉంది, అలా మార్కెట్ మనకు ఫాల్ అయింది. తర్వాత ఇది ఎప్పుడైతే ఒక్కొక్క లెవెల్ నుంచి తగ్గుకుంటూ వెళ్ళిపోతుందో అక్కడ మనకు గ్రెయిన్ ఫామ్ అవుతూ ఇక్కడ ఇది ఎప్పుడైతే తగ్గిందో మళ్ళీ ఎక్కడైతే మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డదో ఇక్కడ ఫుల్ గ్రీన్ క్యాండిల్, అంటే జీరో లెవెల్ నుంచి వెళ్ళి ఇది ఒకటి. అంటే మీరు మ్యాక్డీలో ఇవే సిగ్నల్ లైన్ అండ్ క్రాస్ ఓవర్ ఇవి చూస్తాం కదా, వీటిని కూడా ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఒక సెటప్ మీకు అర్థమైపోయింది. అలాగే మనం టైం ఫ్రేమ్ వైజ్గా 1 minute టైం ఫ్రేము, 2 minutes టైం ఫ్రేము, లేదంటే 5 minutes. సో మ్యాక్డీని వాడుతున్నారంటే మినిమం మీరు 5 minutes to 15 minutesలో చూడండి, ఓకేనా. మనం ఇంట్రాడే కోసం చేసినప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇలా క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఒక మూవింగ్ యావరేజ్ అంటే 21 EMA స్ట్రాటజీ చెప్పాం కదా, అది క్రాస్ అయినప్పుడు ఇలా ట్రేడ్ తీసుకుంటాం. అంటే ఈ జీరో లైన్ పైకి వెళ్తేనే మనకు కన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ లెవెల్స్ ఎప్పుడైతే కింద ఉందో మనం డౌన్ ట్రెండ్ అనుకుంటాం. ఇది ఎప్పుడైతే పైకి వెళ్ళిందో ఇక్కడ చూడండి, ఇది పైకి వెళ్తుంది, ఓకే. కానీ ఇంకా ఈ మ్యాక్డీ లైన్, సిగ్నల్ లైన్ ఈరోజు క్లోజింగ్ వరకు ఇంకా పైకి ఇవ్వలేదు. రేపు అంటే ఈ 15 minutes టైం ఫ్రేమ్లో పైకి ఇస్తుందా లేదా. అదే మీరు 5 minutesలో చూసారంటే ఇక్కడ కన్ఫర్మేషన్ ఇక్కడ ఈ క్యాండిల్లో వచ్చింది, దీని హై ఈ క్యాండిల్లో వచ్చింది. మీరు ఇట్లా చూసారంటే కాసేపు ఈ క్యాండిల్లో ఇచ్చింది పైకి. సరే, ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు మనము ఏదైనా మీరు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ టైం ఫ్రేమ్లో ఉంది కదా, సరే 1 hour కదా, ఒక్కొక్కటి చాలా జాగ్రత్తగా గమనించండి. 1 hourలో మ్యాక్డీ ఏమైంది, మనకి పైన ఉంది, ఇప్పుడు కొంచెం ఈ జీరో లైన్ వరకు టచ్ అయింది. ఇక్కడ చూసారంటే అన్ని రెడ్ క్యాండిల్స్ కిందికి, ఇక్కడ
ఈరోజు ఒకే ఒక 1 అవర్లో ఒకే ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పట్టది. ఇక్కడ క్రాస్ ఓవర్ జీరో లైన్, జీరో లెవెల్ దగ్గరనే ఇది డైరెక్ట్ ఇచ్చింది. ఓకే, అదొక పాయింట్. మళ్ళీ 2 అవర్స్లోకి వెళ్దాం. 2 అవర్స్లో ఏముంది, ట్రెండ్ అనేది ఇంకా అప్ ట్రెండ్లోనే ఉంది. 3 అవర్స్లోకి వెళ్దాం. 3 అవర్స్లో స్టిల్ ఎక్కడుంది మార్కెట్, మొత్తం అప్ ట్రెండ్లోనే ఉంది. ఇది ఎంత కిందికి వచ్చినా మనకు అప్ ట్రెండ్లోనే, అంటే మార్కెట్ మనం ఎలా చూస్తున్నాం, అప్ ట్రెండ్లోనే చూస్తాం. సరే, 4 అవర్స్లో కూడా ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే జరిగింది, కానీ స్టిల్ ఇంకా డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. సరే, ఇప్పుడు డే టైం ఫ్రేమ్. ఓకే, అసలు స్టోరీ ఇక్కడ 4 అవర్స్ అండ్ డే టైం ఫ్రేమ్లో ఇప్పుడు ఒక్కసారి చూడండి. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇది చూపిస్తున్నాను. నెక్స్ట్ మీరు ఏ స్టాక్లోనైనా అని ఎక్కడికైనా వెళ్ళి అప్పుడు దాని మూమెంట్ అనేది చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇది అబ్జర్వ్ చేశారంటే ప్రీవియస్ హై ఏదైతే ఉందో మ్యాక్డీలో ఎక్కడైతే టచ్ చేసిందో ఒకసారి గమనించండి. ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్లో రివర్స్ లేదు అని అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కన్సల్టేషన్ ఏరియా. ఓకే, దీనికి స్ట్రెయిట్గా ఏం జరిగిందో ఒకసారి మార్కెట్ మనం గమనిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇది అబ్జర్వ్ చేసామంటే ఈ లెవెల్లో ఏం జరిగింది, మార్కెట్ ఇక్కడ డి క్యాండిల్లో క్రాస్ ఓవర్ అయింది. క్రాస్ ఓవర్ అయిన తర్వాత దీనికి ఒక రెసిస్టెన్స్ అనేది ఇక్కడ దొరికింది. ఇక్కడ మనం ఒక లైన్ వేసుకున్నాం. సో నెక్స్ట్ టైం మార్కెట్ పైకి వెళ్ళిపోయింది, కానీ ఇది మ్యాక్డీ లెవెల్స్ ప్రీవియస్ ఉన్న లెవెల్ని క్రాస్ చేయలేకపోయింది. గమనించారంటే ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, కానీ ఈ లెవెల్ని పైకి వెళ్ళలేకపోయింది. అంటే దీని కింద ఎప్పుడైతే మనకి డౌన్ ట్రెండ్లో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది, బాగా గమనించండి. ఇక్కడ కొంచెం నేను పక్కకు వేస్తాను. ఈడ క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ప్రీవియస్ స్వింగ్ అంటే మ్యాక్డీ అనేది ఇక ఈ లెవెల్స్ వరకు ఇక్కడ ఏదైతే ఉందో 990. ఓకే, ఈ లెవెల్ని ఇది బ్రేక్ చేయలేదు. ఎక్కడ మనకు 813నే రివర్సల్ అయింది. ఇక్కడ రివర్సల్ అయిపోతున్నప్పుడు దీనికంటే ప్రీవియస్ రివర్సల్ కిందిగా అయిందంటే మనం ఇక్కడ ట్రెండ్ రివర్సల్ అయిందని చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక కిందికి ఎక్కడ వరకు వెళ్తుంది, ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, అదొక పాయింట్ చూస్తారు. మళ్ళీ ఇక్కడ కింద నుంచి చూసారంటే ఇక్కడ చూడండి, ఇదేమైంది, మ్యాక్డీకి ఇది ఒక సపోర్ట్ జోన్, మ్యాక్డీ ద్వారా ఇది ఒక సపోర్ట్ జోన్, ఇది ఒక జోన్ అనుకుందాం. ఇదేం చేసింది, ఇక్కడ వరకు వచ్చి మ్యాక్డీ ఎప్పుడైతే ఇక్కడికి వరకు వచ్చిందో మళ్ళీ ఇమీడియట్లీ రివర్స్ అయిపోయింది. అంటే ఎక్కడ రివర్స్ అయింది, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఇక్కడ రివర్స్ అయిపోయినప్పుడు ప్రీవియస్ లో ఏదైతే మ్యాక్డీ ఉందో అక్కడి వరకు రాలేదు. కానీ మీరు ఇక్కడ చూసారంటే మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ లెవెల్స్ని ఎలా రెస్పెక్ట్ చేసిందో చూడండి. ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మ్యాక్డీ మనకు ప్రీవియస్ లెవెల్ ఉంది కదా, ఇక్కడికి రాగానే మార్కెట్ రివర్స్, ఈ జోన్కి రాగానే ఇక్కడికి రాగానే మార్కెట్ ఈ ఏరియాకి రాగానే ఏం చేస్తుంది, పైకి బౌన్స్ బ్యాక్ అయింది. ఇది చూశారు కదా ఇక్కడ. అంటే మనకి మార్కెట్ ఏ రేంజ్లో కాదు, మ్యాక్డీ లెవెల్స్లో కొంచెం క్లియర్గా, అంటే నేను చెప్పే వే మీకు అర్థమవుతుందో నాకు కొంచెం మీరు ఆలోచించండి. మ్యాక్డీ అనేది ఎక్కడ వరకు వచ్చి రివర్సల్ అయిపోయింది ప్రీవియస్, ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇంతకుముందు ఎక్కడి వరకు వచ్చింది, ఇప్పుడు మనకు మ్యాక్డీ ఏం చేస్తుంది, ఈ పైన ఉంది, ఈ పైన ఉండి క్రాస్ ఓవర్ జరుగుతుంది. ఇక్కడ గమనించారంటే చూడండి, ఇది ఏ రేంజ్లో, ఇక్కడ 683లో 683లో ఇక్కడ మనకు ఇప్పుడు ఏంది కన్సల్టేషన్ అవుతుంది. మార్కెట్ పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అనేది. ఓకే, ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది కదా, ఇక్కడ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇది గనక ఇప్పుడు 1 డేలో ఇలా ఉంది అనుకుందాం. 4 అవర్స్లో మనకి ఇది కొంచెం డౌన్ ట్రెండ్ అవుతుంది, కానీ ఇక్కడ ఈ మార్కెట్ ఏంది పైకి వెళ్ళిపోతుంది. కానీ ఇది జీరో లెవెల్, ఎక్కడైతే మనకి ఈ లెవెల్ ఇట్లా కిందికి డౌన్ అవుతుందో దీన్ని హైని బ్రేక్ చేయలేకపోతుంది. మనకు 4 అవర్స్లో మీరు చూసారంటే ఎక్కడైతే హై ఉందో ఈ హై ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇక్కడ గమనించండి, దీని ప్రీవియస్ స్వింగ్ దీని కింద ఉంది.
ఇప్పుడు దీనికి ఇక్కడ సపోర్ట్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ సపోర్టు ఇక్కడ ప్రీవియస్లో ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇది స్వింగ్ ఇచ్చింది కదా, ఇది కింద గమనించండి, మళ్ళీ కింద క్యాండిల్స్ 4 అవర్స్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది కొంచెమే కావచ్చు, అంటే మనకు చిన్నగా కనబడుతుంది కావచ్చు, కానీ మీరు కరెక్ట్గా మీ చార్ట్లో మీరు అబ్జర్వ్ చేయండి. మీకు చూపించడం కొంచెం మ్యాక్డీ కొంచెం పెద్దగా పెట్టాను కాబట్టి ఇలా ఇక్కడ కొంచెం చిన్న రివర్సలే, కానీ ఇక్కడ పైకి వెళ్ళిపోయింది ఆల్ టైమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు అలాగే ఉంది. కానీ ఈ 0.11 టచ్ అయ్యి లేకపోతే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎక్కువ పెరిగి ఇది కిందికి వచ్చిందని అంటే మళ్ళీ ఎక్కడ మ్యాక్డీ సపోర్ట్ ఉంది, ఇక్కడ ఉంది, ఇది ఎప్పుడైతే టచ్ చేసిందో. లేదంటే 0 లెవెల్స్ దగ్గరనే 4 అవర్స్లో ఇలా ఉంది. సో దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు, ఓకే, మీ వేలో, ఓకే. ఇది ఎప్పుడైతే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రీవియస్ స్వింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇలా మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే మీకు ఒక బెటర్ ఐడియా అవుతుంది. ఈవెన్ స్టాక్స్లో కానీ, ఓకే, ఏదైనా మీకు నిఫ్టీలో కానీ ఒక్కొక్క టైం ఫ్రేమ్లో చూసుకోండి. కానీ కంప్లీట్ ట్రెండ్ రివర్సల్ అనేది మాత్రం 4 అవర్స్ ఆర్ డే టైం ఫ్రేమ్లో ఒక్కసారి చూసుకోండి. 1 వీక్ అంటే మీకు లాంగ్ అవుతుంది. 1 వీక్లో అంటే మళ్ళీ మీరు స్టాక్స్లో కానీ అంటే లాంగ్ టర్మ్ కోసం అలా చేసుకున్నప్పుడు, కానీ 4 అవర్స్ ఆర్ డే టైం ఫ్రేమ్, ఓకే, 1 డే టైం ఫ్రేమ్ కానీ 4 అవర్స్లో కానీ ప్రీవియస్ స్వింగ్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ గమనించారంటే ప్రీవియస్ స్వింగ్స్ ఎక్కడ ఉన్నాయి. ఇదేమైంది, ప్రీవియస్ స్వింగ్స్ ఇక్కడ ఇది అనుకోండి. ఈ ప్రీవియస్ స్వింగ్కి నేను ఇక్కడ లైన్ వేశాను. ఇక్కడ ఏమైంది, ఇది పైకి వెళ్ళినట్టే వెళ్ళింది, ఓకే, ఇది పైకి వెళ్ళింది. ఎంత దూరం వెళ్ళింది, మళ్ళీ ఇది ఇక్కడ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో మ్యాక్డీ లెవెల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ప్రీవియస్ స్వింగ్ టచ్ కాగానే ఇక్కడ చూడండి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయింది. ఒకసారి వచ్చింది ఫాల్, రెండోసారి వెళ్ళింది ఫాల్, మూడోసారి వెళ్ళింది, ఇది కొంచెం పైకి వెళ్ళినట్టే వెళ్ళింది. ఇదైతే ప్రీవియస్ స్వింగ్ ఉన్నదో ఈ లెవెల్ ఉందో ఈ లెవెల్లో 59 దగ్గర మళ్ళీ ఫాల్. ఇక్కడ కింద ఎంత వెళ్ళినా కూడా మ్యాక్డీ ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో అక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్ళిపోయింది. సో ఐ హోప్ ఈ స్ట్రాటజీ మీకు అర్థమైంది అనుకుంటా. కొంచెం క్లారిటీ కోసం మీకు మీరుగా ఒక్కసారి మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసి చూడండి, మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది మ్యాక్డీ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఎంత మంచి మూమెంట్స్ జరిగినాయి, ఎలాంటి మూమెంట్ జరిగింది, ఓకే. ఈ హిస్టోగ్రామ్ 0 లెవెల్ తర్వాత ఎలాంటి మూమెంట్ చేంజ్ అవుతే ఎప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ మూవ్ అయినాయి, ఓకే. ఇదే ఒకసారి డైవర్షన్ జరిగిన తర్వాత 4 అవర్స్ టు 1 డేలో ఎలాంటి మూమెంట్ మనకి చూడబోతుంది. అంటే కంప్లీట్గా ఒక ట్రెండ్ మారిన తర్వాత పైకి వెళ్ళి మళ్ళీ ఒక ట్రెండ్ మారిన తర్వాత ప్రీవియస్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో బాగా గమనించండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి, మీరు ఇన్స్టాగ్రామ్ కూడా ఒక లైన్ వేసుకున్నారు, ప్రీవియస్ ఇది దీన్ని బ్రేక్ చేసినప్పుడు ఏమైంది, ఓకే. ఇది ఒక మీకు వాల్యూమ్ ఇండికేటర్ వాడని అవసరం లేదు. ఇదే ఇప్పుడు ఈ హిస్టోగ్రామ్స్ లెవెల్ చూడండి, ఎక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ మీరు కింద అబ్జర్వ్ చేశారంటే మళ్ళీ సేమ్ వేలో ఓకే చూడండి. ఇది కింద మీరు గమనించారంటే ఇది పైకి వెళ్ళింది మళ్ళీ కిందికి. ఇన్స్టాగ్రామ్ లెవెల్ 4 అవర్స్లో మనకు దగ్గరగానే కిందికి వచ్చింది, ఇది కిందికి బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ 0 లెవెల్ నుంచి ఇన్స్టాగ్రామ్స్ లెవెల్స్ పైకి వెళ్ళగానే ఇది పైకి వెళ్ళిపోయింది. సో ఎక్కడి వరకు వెళ్ళింది, ఇక్కడ దీనికి ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో చూడండి, ప్రీవియస్లో ఇక్కడ క్రాస్ ఓవర్ డైవర్షన్ జరిగింది కదా, ఇక్కడ జోన్ వేసుకున్నారు, అక్కడ నుండి మనకు రివర్సల్ అయింది, ఓకే. ఈ మ్యాక్డీ లెవెల్కు ఇలా ఒక మీరు ప్రీవియస్ స్వింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇలా వేసుకొని చూడండి. మార్కెట్ అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ ఇది టచ్ అవ్వగానే చూడండి ఇక్కడ నుండి మనకి ఫాల్, మళ్ళీ కంటిన్యూ ఇక్కడ నుండి ఫాల్ అయింది, ఓకే. ఇలా మీరు చూస్తూ అర్థం చేసుకుంటూ ఎక్కడి నుంచి వెళ్ళి మనకు రివర్సల్ అనేది వస్తుంది. దీనికి వేసాం, దీనికి ఒక లైన్, దీనికి ఒక లైన్, ఓకే. ఇది ప్రీవియస్కి వెళ్ళిన తర్వాత ఇది మళ్ళీ మనకి ఎక్కడైనా మూవింగ్ ఇలాంటి లెవెల్ వచ్చినాయా 4 అవర్స్లో, ఇప్పుడు ఇక్కడ రాలేదు. దాని ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో దాని ముందు నుంచేలే ఇలా వెళ్ళిపోయింది. సో మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది కూడా మ్యాక్డీ తోటి క్లియర్గా మీరు చేసుకోవచ్చు. ట్రెండ్ రివర్సలా అయిందా లేదా అనేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ మ్యాక్డీ గురించి నాకు తెలిసిన అవగాహనతోటి మీకు చెప్పిన ఇది మీకు నచ్చిందని అనుకుంటా. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. రేపు మనకి 9:20 యొక్క ఫుల్ డీటెయిల్స్తో వీడియో సండే రోజు పోస్ట్ చేస్తాను, వీలు ఉంటే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.